హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి దేని గురించి అంటే రేషన్ బియ్యం గురించి. రేషన్ బియ్యం మనకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అసలు అవి గవర్నమెంట్ వారు ఎందుకు ఇస్తున్నారు అంటే లేని వాళ్ళు, మంచి బియ్యం అంటే కొనుక్కోలేని వాళ్ళు, బాగా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోసం ఇస్తున్నారు. కడుపు నిండా 3 పూట్ల వాళ్ళు అన్నం తినాలని, అందుకని వాళ్ళు మంచి మనసుతో మనకి రేషన్ బియ్యం ఇస్తున్నారు. అయితే కొందరు రేషన్ బియ్యం వాడుకోవట్లేదు, అందరూ కాదు, కొందరు వాడుకోవట్లేదు. అవి తెచ్చుకోండి, ఖచ్చితంగా తెచ్చుకొని షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచిదంట రేషన్ బియ్యం. 3 సార్లు ఉప్పేసి బాగా కడిగి వండుకుంటే అన్నం బాగా గంజించుకొని వండుకుంటే మన మామూలు బియ్యం ఉండట్టే బాగుంటుంది అన్నం. వండుకోండి. షుగర్ పేషెంట్లకు తింటే చాలా మంచిదంట. షుగర్ బిళ్ళలు కూడా పవర్ తగ్గించుకోవచ్చు. షుగర్ పేషెంట్లకి చాలా ఉపయోగకరం. కాబట్టి సరే, అన్నం తినలేరు, లేదంటే అట్టు పోసుకోవచ్చు. మనం హోటల్లో అట్టు 50 రూపాయలు 40 రూపాయలు పెట్టి ఉల్లిపాయ అట్టు అంటే మామూలు అట్టు అంటే కొనుక్కుంటున్నాం కదా, అలా మనం ఇంట్లో పోసుకోండి. ఆ రేషన్ బియ్యంతో చాలా టేస్టీగా అట్టు బాగా వచ్చిద్ది, ఎర్రగా కాలి బాగా వచ్చిద్ది. లేదంటే పిండి పట్టించి చెక్కలు వండుకోవచ్చు. అన్ని విధాలు కూడా మనకు తీసేయటానికి లేదు. చాలా చాలా ఉపయోగకరం రేషన్ బియ్యం. తప్పకుండా తెచ్చుకోండి, వాడుకోండి, అన్నిటికీ మంచిది ఆ రేషన్ బియ్యం. షుగర్ పేషెంట్లకి ఇంకా అసలు చాలా మంచిదంట. చాలామంది అచ్చం ఆ బియ్యంతోనే మంచి బియ్యం కొనుక్కోగలిగిన వాళ్ళు కూడా షుగర్ పేషెంట్లు ఈ స్టోర్ బియ్యం వండుకుంటున్నారు, తింటున్నారు. తమ షుగర్ లెవెల్స్ తగ్గించుకుంటున్నారు అన్నమాట. కాబట్టి తెచ్చుకోండి. అందరూ కాదు, కొందరు అమ్మేసుకుంటున్నారు. అలా అమ్ముకోకండి, తెచ్చుకోండి. చక్కగా ఇంట్లో ఉపయోగించుకోండి. అన్నంగా కాకపోయినా అట్టు పోసుకోవచ్చు, లేదా పిండి పట్టించి చెక్కలు వండుకొని చక్కగా మీరు ఒక డబ్బాల్లో పోసుకుంటే 10 రోజులు 20 రోజులు మీ పిల్లలు తింటారు, బాగుంటుంది. కాబట్టి స్టోర్ బియ్యం అమ్ముకోకుండా చక్కగా తెచ్చుకొని ఇలా అన్ని విధాలు ఉపయోగించుకోవాలని నేను చెప్తున్నాను.